నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలు అంటే ఏమిటి, అసలు యోగం అంటే ఏంటి అంటే కనుక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తుంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి, అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో, అనగా రవిగ్రహము బుధగ్రహము రెండు కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా ఫలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరి సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలునాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి, లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే, ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుంది అనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరు కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకు అందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందన్నమాట. అది ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్ని అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్ లో ఎలా ఉండబోతోంది, ఎవరెవరికి మంచి జరగబోతోంది అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా సవివరంగా తెలియజేసుకుంటాను. నమస్తే.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగము ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆధ్యాత్మిక ఆలోచనలు, జ్ఞానము, సృజనాత్మకత, ఆర్థిక ప్రణాళికలు, నిర్ణయ సామర్థ్యము పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలతో కాకుండా వివేకంతో కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. కొత్త పనులు నేర్చుకోవడము, కొత్త కొత్త అవకాశాలు రావడము, ఇలాంటి ద్వారా అభివృద్ధి అనేది ఈ సమయంలో సాధ్యపడవచ్చు. అయితే దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థిక రంగంలో సేవా రంగము, విద్యా రంగము, వైద్యము, ఆధ్యాత్మిక పర్యటన, సృజనాత్మక రంగాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. రాజకీయంగా ప్రజా సంక్షేమము, సామాజిక అంశాలు, విద్య, ఆరోగ్యము ఈ రంగాల మీద చర్చలు కొనసాగవచ్చు. రక్షణ రంగంలో సముద్ర భద్రత, సాంకేతిక పరిశోధన, అంతర్జాతీయ సహకారము ముఖ్యంగా మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. న్యాయ రంగంలో చూసినట్టయితే కనుక విద్యా సేవా సంస్థలు, సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక నీటి వనరులు, సముద్ర ప్రాంతాలు, అధిక వర్షాల మీద జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఊహాశక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతుంది. మెడిసిన్, సైకాలజీ, కళలు, ఆధ్యాత్మిక పరిశోధన ఈ రంగాలలో చదివే విద్యార్థులకు అద్భుతంగా ఉండే సమయము ఈ సమయము. ఉన్నత విద్య, విదేశీ విద్యల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతుంది. పోటీ పరీక్షలకు మీరు ఒక ప్లాన్ ప్రకారం కనుక ప్రిపేర్ అయితే సక్సెస్ అయ్యే అవకాశము, మీరు అనుకున్న స్థానం పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు చెప్పదగినటువంటి సలహా, కళలతో పాటు ఆచరణ కూడా ఉండాలి. మీ డ్రీమ్సే కాదు, ఆ డ్రీమ్స్ ని ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు సక్సెస్ చేసుకోగలిగితే అద్భుతమైన సక్సెస్ ని మీరు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క క్రియేటివిటీ, సేవా భావానికి సంబంధించిన గుర్తింపు వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. టీచింగ్, హెల్త్, కౌన్సిలింగ్, ఐటీ, క్రియేటివ్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత, పురోగతి కనబడుతోంది. ఉద్యోగంలో మార్పు కావాలి అని అనుకున్న వాళ్లకు సమయాన్ని చూసి మీరు మారే ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక సేవా రంగానికి సంబంధించిన వ్యాపారాలు, విద్య, హెల్త్, కన్సల్టింగ్, కళలకు సంబంధించిన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశము, మీరు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త వ్యాపారాలు కూడా మంచి ఆలోచనను, సక్సెస్ ను ఇస్తాయి కాబట్టి ప్రారంభించేందుకు ప్రయత్నం చేయండి. భాగస్వామ్యంలో నమ్మకం మాత్రమే కాకుండా ఒప్పందాలలో స్పష్టత, క్లారిటీ అనేది పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక లెక్కలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పులు దొల్లడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అనేది పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. మీ సలహాకు విలువ పెరిగేందుకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. ధనం కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భావోద్వేగాల కంటే ఆలోచించి స్పందించే ప్రయత్నం చేయండి. అంటే ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకుండా మీ యొక్క ఆలోచనతోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. వివాహము, సంతాన పరంగా చూసినట్టయితే కనుక వివాహం కాని వారికి మంచి మనసున్న వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయము వివాహంగా మారే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా అయినప్పటికీ స్థిరంగా ఉండేందుకు అవుతుంది. ప్రయత్నాలు మొదలు పెట్టండి. వివాహితులకు భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన పెంచుకోవాలి. గతంలో మనస్పర్ధలు ఇప్పుడు కూడా కొనసాగేందుకు అవకాశాలున్నాయి. సంతానం విషయంలో భవిష్యత్ ప్రణాళికలు, విద్యాపరమైనటువంటి నిర్ణయాలకు ఇది మంచి సమయము. ఇంకా వ్యవసాయదారులకు చూసుకుంటే నీటి ఆధారిత పంటలు, సేంద్రియ వ్యవసాయము, కొత్త పద్ధతులు మీరు కనుక ఉపయోగిస్తే అనుకూలంగా ఉండడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పంటల ఎంపికలో అనుభవజ్ఞుల సలహా మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యవసాయ పెట్టుబడుల్లో తొందరపడకుండా నిదానంగా నలుగురిని తెలుసుకుని పెట్టుబడులు ప్రయత్నం చేసుకోండి. పశుపోషణ, పాల ఉత్పత్తి ఈ రంగాల్లో ఉండే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ ఈ రంగంలో ఉన్న వారికి ముందుగా ప్రభుత్వ రంగము, విద్య, ఆరోగ్యము, సేవా భావాల్లో అంటే ఈ విభాగాల్లో పనిచేసే వాళ్లకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అవకాశాలు కూడా వస్తాయి. అధికారిక పనులు ఓర్పుతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకా ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక సృజనాత్మకతకు గుర్తింపు రావడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగంలో చూస్తే ఏఐ, డిజైన్, డేటా, సాఫ్ట్వేర్,
హెల్త్ టెక్ ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు గ్రోత్తో పాటు అంటే పురోగతితో పాటు మీ యొక్క ఆదాయం పెరగడము, అవకాశాలు రావడము, మార్గాలు కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. లక్కీ కలర్స్ పసుపు, లేతాకు పచ్చ, తెలుపు రంగు. కలిసి వచ్చే నెంబర్స్ 3, 5, 7. కలిసి వచ్చే వారాలు గురువారము, బుధవారము, సోమవారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు గురువారం రోజు గురు ఆరాధన చేసుకోవడంతో పాటు ప్రతి బుధవారము గణపతిని ఆరాధన చేసుకోండి. 5 గరికమాలలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ ఒకసారి చదవడం కానీ చేసినట్లయితే గురు సంబంధిత మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. మీరు ఇవ్వవలసిన దానాలు శనగపప్పు, పసుపు, పుస్తకాలు, వీలైతే అన్నదానము యథాశక్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రాలు గురు సంబంధిత మూల మంత్రము, బీజ మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. అది బీజ మంత్రము. ఇది మూల మంత్రం అనేది చాలా పెద్దది, అది తరువాత మనం చర్చించుకుందాము. అయితే బుధుడికి సంబంధించినటువంటిది ఓం బుం బుధాయ నమః అనే ఈ మంత్రము ప్రతి బుధవారం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. విష్ణువుకు సంబంధించినది ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీ యథాశక్తి, ఇన్ని అని సంఖ్య లేదు, యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే ఓవరాల్ గా ఈ రాశిలో ఉండే మనకి ఈ బుధాదిత్య యోగ కాలంలో జ్ఞానము, సృజనాత్మకత, ఉద్యోగ అవకాశాలు, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీరు విశ్వాసంతోనూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.